మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయా. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ని ఇచ్చినందుకు వందనాలు అయా. నీ సజీవమైనటువంటి జీవము కలిగిన సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలబెట్టుకుని మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నటువంటి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయా. కొద్ది నిమిషాలు పాటలు పాడి మీ నామాన్ని మహిమపరుచున్నాం అయా. మరి ఈ సమయంలో తండ్రి నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ వాక్యము జుంటితైన దారుల కంటే మధురమైనది ప్రభా. నీ వాక్యము బండను పగలగొట్టు సుత్తి వంటిది నాయన. మా హృదయములను సరిచేసుకునే కృప దయచేయండి. నీ వాక్యమని నీటి ద్వారా అయ్యా మేము ఉదక స్నానం చేయబడడానికి సహాయం చేయండి ప్రభా. నీ వాక్యమనే అగ్ని ద్వారా మేము పవిత్రపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యమనే అద్దము ద్వారా మమ్మల్ని మేము సరిచూసుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యమనే ఆహారము ద్వారా అయ్యా మేము తృప్తి పొందడానికి సహాయం చేయండి, బలపరచబడడానికి సహాయం చేయండి అయా. స్థానిక బిడ్డలను అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. ప్రకటించబడుతుండగా ఆయన నీ వాక్యము బయలు వెడలి తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగును, గోతులు పడిన వారిని లేవనెత్తుదని నీ వాక్యమని లేఖనం సెలవిస్తుంది ప్రభా. అటు కృప దయచేసి నీ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రతి వారి హృదయాల్లో అయా స్థిరపరచబడడానికి సహాయం చేయండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని, నూతన విషయాలు నూతన సంగతులు బయలుపరచబడడానికి సహాయం చేయండి. మరమయుక్తమైనటువంటి మాటలు బయలుపరచబడడానికి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి స్థానిక బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ అధ్యాయము, క్షమించాలి, 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వచనం దాకా కూడా మనం గమనించవచ్చు. 22వ వచనం దాకా కూడా మనం గమనించవచ్చు. రాసుకోండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం మరి ప్రతి శనివారం స్త్రీల గురించిన వర్తమానం మనం వింటూ ఉన్నాం. ఇంకా వచ్చే వారంతో మ్యాక్సిమం వచ్చే వారం శాబాదేశ్ పురాణం గురించి మాట్లాడి ఇంకా స్త్రీల గురించిన వర్తమానాలు ముగించాలని ఆలోచన కలిగి ఉంది. అలాగే మాట్లాడే ప్రతిసారి ఇంకా క్రొత్త విషయాలు వస్తున్నాయి, కంటిన్యూ చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన ఉంది. దేవుని చిత్తం అయితే ప్రార్థన పూర్వకంగా, లేదు ఇంకేదైనా సందేశం చెప్పాలని ఆశ కలిగి ఉంటే కనుక అది కూడా ప్రార్థన పూర్వకంగా నేను ముందుకు వస్తాను. మరి ఇప్పుడు మాత్రం ఈరోజు మన వాక్య ధ్యానాంశం 44వ స్త్రీ. ఇంతవరకు 43 గురించి మనం విన్నాం. మరి ఈరోజు 44వ స్త్రీ గురించి ధ్యానం చెబుతున్నాం. ఎవరండి ఆమె అంటే ఆబేల్ బెత్మయక స్త్రీ. గత శనివారమే మాట్లాడాలి, అయితే ఉపాసకుడిక గృహంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ వాక్యాన్ని ఈ వారం ప్రకటించడం జరుగుతుంది. ఈమెను గురించిన సందర్భం ఎక్కడ ఉంటుందంటే సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 22 వచనాల్లో ఈమెను గురించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆబేల్ బెత్మయక స్త్రీ. ఈమె గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా షెబా అనే వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. షెబా అనే వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. షెబా గురించి 3 విషయాలు చెప్తాను. తర్వాత ఆబేల్ బెత్మయక స్త్రీ గురించి 5 విషయాలు చెప్తాను. మొత్తంగా 8 విషయాలను మనం ధ్యానం చేసుకుని ఇక వాక్యాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబా అను పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వార్లారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబాను వెంబడించిరి. చాలండి. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వద్దాం. ఇక్కడ చదవబడినటువంటి వచనం మీకు అర్థం కావాలంటే కొంచెం వెనక్కి మనం వెళ్ళాలి, అంటే చరిత్రలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీల రాజులు, మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు యెహోవా మాటను తృణీకరించిన కారణంగా సౌలును కొట్టివేసి సౌలు స్థానంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి?
దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. తన చిత్తానుసారమైన మనిషిని కనుగొని దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా, గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని ఇజ్రాయేలుకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఏం చేస్తాడంటే, రాజుగారి దగ్గరికి వెళ్తున్నటువంటి వారందరికీ అడ్డుపడి తానే న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తానని జనాల్ని ఆకర్షించాడు. ఈ విధంగా రాజ్యాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సంగతి దావీదుకి తెలిసిందండి. దావీదుకి తెలిసి ఏం చేస్తాడంటే, తన వారందరితో, తనతో పాటు వచ్చే వారందరినీ కూడా తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. మనందరికీ ఒక డౌట్ రావాలి. అదేంటండి, అబ్షాలోము ఏ పాటువాడు? అబ్షాలోము కంటే ఎత్తు, లావు, పొడుగు, విద్యాభ్యాసం, చక్కని యుద్ధాభ్యాసం కలిగినటువంటి గొల్యాతినే పడగొట్టాడు కదండి. సింహాన్నే నేలకొరిగల చేశాడు కదా, ఎలుగుబంటిని చంపేశాడు కదా. మరి దావీదుకి అబ్షాలోము ఏ పాటువాడు చెప్పండి? దావీదు అబ్షాలోముకి భయపడి అరణ్యులోనికి వెళ్ళిపోవటం ఏంటి చెప్పండి? ఈ యుద్ధం రావడానికి గల కారణం ఏంటంటే, బత్షెబతో దావీదు చేసిన పాపం అని ఆల్రెడీ నేను గతంలో చెప్పాను. నీ ఇంటి వారి మూలంగా నీకు సదాకాల యుద్ధములు కలుగునని నాతోను ప్రవక్త చెప్పాడు. అది శాపం. ఇప్పుడు తన కుమారుడే తనకు ముళ్ళయ్యాడు. కారణం ఏంటంటే, దావీదు చేసిన పాపానికి ప్రతిఫలం అది. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. మరి అబ్షాలోముని ఎందుకు చంపలేదు, అబ్షాలోముతో ఎందుకు యుద్ధం చేయలేదంటే, ఏ కన్న తండ్రి కూడా, ఏ కన్న తల్లి కూడా కన్న బిడ్డలు ఎంత దుర్మార్గులైనా ఓర్చుకుంటారు తప్ప చంపాలనే ప్రయత్నం చేయలేరు. అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన ఎవరికి రాదు. నూటుకో కోటుకో ఒకళ్ళిద్దరికి వస్తుందేమో, వాళ్ళని పక్కన పెడితే. ఏమండి, వాస్తవికంగా చెప్పాలనుకుంటే కన్న తల్లిదండ్రులు భరిస్తారు ఎంతటి పరిస్థితి అయినా. బయట నుంచి వచ్చే శత్రువులతో మనం ఎంతైనా పోరాటం చేయగలం, ఎంతైనా యుద్ధం చేయగలం, ఎంతైనా కాలు దవ్వగలం. కానీ కన్నబిడ్డలతో, అయిన వాళ్ళతో, బంధువులతో, రక్త సంబంధులతో ఏం చేయగలం చెప్పండి? సర్దుకుపోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. దావీదు ఇక్కడ చెక్ హాల్ మైక్ చెక్. దేవునికి మహిమ కలుగును గాక. అందించాలి. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? దావీదు అబ్షాలోము గురించి మాట్లాడుతున్నాను. బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళతో ఎంతైనా మనం సాహసం చేయగలం, కానీ అయినటువంటి వాళ్ళతో మనం సాహసం చేయలేం. మరొక ఉదాహరణ చెప్పగలను. డాక్టర్ గారు ఉన్నారండి, ఎంత పెద్ద సిజరన్ అంటే ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చేస్తారు బయట వాళ్ళకి. అది తన కన్నబిడ్డకైతే ఆపరేషన్ చేయలేడు కదా. ఇప్పుడు అదే పరిస్థితి, తన కన్నబిడ్డతో పోరాడాల్సినటువంటి పరిస్థితి దావీదుది కాదు. అంటే పోరాడేటటువంటి శక్తి లేదా? ఉంది. పోరాడేటటువంటి యుద్ధ ప్రావీణ్యత లేదా? ఉంది. ఏమన్నా జయించలేడా? జయించగలడు. కానీ తన కన్నబిడ్డను ఏమీ చేయలేక తను అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని తరుముకుంటూ వస్తాడు అబ్షాలోము. అప్పుడు యోవాబుని బతిమాలుకుంటాడు, అయ్యా చిన్నవాడైన అబ్షాలోము పట్ల కనికరం చూపించండి. అంటే యోవాబు కోపం వస్తుంది. అంటే మేము చచ్చిపోయినా పర్లేదా, నీ కొడుకును మాత్రం మేమేం చేయకూడదా, నీ కొడుకు వల్ల కదా ఇలాంటి ఇబ్బందులు అని ఇంత డైరెక్ట్గా మాట్లాడు, కానీ కొంచెం ఇండైరెక్ట్గా అట్లా మాట్లాడతాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అబ్షాలోముతో ఇబ్బంది అయ్యి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు కదండి. తర్వాత యోవాబు అబ్షాలోము చంపేస్తాడు. తర్వాత దావీదు తన పనివారు వారందరూ కూడా కలిసి తిరిగి రాజ్యంలోకి వస్తారు. తిరిగి రాజ్యంలోకి వచ్చినప్పుడు సందర్భం అండి ఇది ఎప్పటి ఈ వచ్చును ఇప్పుడు చదువుకున్న వచ్చును ఎప్పటి సందర్భం అని మీకు జ్ఞాపకం చేశాను అంతే. ఇప్పుడు మరలా చదువుతున్నాను. బెన్యామీనుడకు బిక్రీ కుమారుడైన షబాయును పనికిమాలినోడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగం లేదు, యెషయా కుమారుని మనకు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు. ఇజ్రాయిల్ వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇజ్రాయిల్ అందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబాను వెంబడించిరి. ఇప్పుడు దావీదు తిరిగి వచ్చి రాజ్యమందు చేరిన తర్వాత సింహాసనసీనుడైన తర్వాత జరిగినటువంటి పరిస్థితి అండి ఇది. ఇప్పుడు బిక్రీ అనేటటువంటి వాడు లేచాడు. వీడి గురించిన ఉదాహరణ రాయబడింది పనికిమాలిన వాడు అని. ఇతను ఎలాంటోడో వాక్యమే చెప్తుంది, పనికిమాలిన వాడు అని. ఏం చేస్తున్నాడండి ఈ పనికిమాలిన వాడు అంటే, దావీదుకి విరోధంగా జనాల్ని రెచ్చగొడుతున్నాడు.
దావీదుకి విరోధంగా జనాలను రెచ్చగొట్టి, దావీదు ముందు మనకి స్వాస్థ్యం లేదు, మీ మీ గుడారాలకు పొండంటే ఆ ప్రజలైన ఎవరి కోసం ఎదురు చూడాలి, ఎవరి మాటను స్వీకరించాలి. ఇప్పుడు దావీదుని ఏర్పాటు చేసుకుంది ఎవరు? జీవము కలిగిన దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దావీదుని వాళ్ళు కోరుకుంటున్నారంటే దేవుని కోరుకుంటున్నారు. దావీదుని తృణీకరిస్తున్నారంటే ఎవరిని తృణీకరిస్తున్నారు? ఇప్పుడు ప్రజలు దేవుణ్ణే తృణీకరిస్తున్నారు. అంటే గమనించాలి, ఇక్కడ ప్రతి సంఘంలో, ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో శబ అనే పనికిమాలిన వాడు ఉంటాడండి. ప్రతి సంఘంలో 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారని చెప్తాను కదా. అలాగే ప్రతి సంఘంలో గురువు ఉంటుంది, ధాన్యం ఉంటుంది అని చెప్తాను కదండి. అలాగే ప్రతి ఇద్దరిలో ఒకరు ఎత్తబడే వాళ్ళు ఉంటారు, విడవబడే వాళ్ళు ఉంటారు అంటే చెప్తాను కదా. అలాగే ఇప్పుడు ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే నేను అంటాను, ఈ దావీదుకు సంబంధించినటువంటి ఇజ్రాయేలీల గుంపులో పనికిమాలినవాడు ఒకడు ఉన్నాడు. ఈ పనికిమాలినవాడు చేసే పని ఏంటంటే దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడడమే అతను చేసే పనికిమాలిన పని ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడడమే పనికిమాలిన పని. ఇప్పుడు పనికిమాలిన వాడగు శబ అని అక్కడే రాయబడింది. పనికిమాలిన వాడు ఒకడు అచ్చట ఉండెను అంటే ప్రతి గుంపులో, ప్రతి ఇశ్రాయేలీయుల గుంపులో ఒకడు ఉన్నాడండి, యోధా గుంపులో ఒకడు ఉంటాడండి. అంటే సంఘంలో, కుటుంబంలో అంటే ప్రతి కుటుంబం అని చెప్పను కానీ కుటుంబానికి 4-5 అన్నదమ్ములు ఉంటారు కదండి. ఒక వారసత్వం, ఒక ఇంటి పెరట వాళ్ళు ఉంటారు కదా. ఆ ఇంటి పెరట వారందరిలో 9 మంది మంచోళ్ళు అనుకోండి, ఒక్కడే చెడ్డోడు అనుకో, ఈ ఊరోళ్ళందరూ ఎవరిని చూస్తారు? ఆ చెడ్డను చూస్తారు. నాకు ఒకరు గుర్తొచ్చారు, చెప్పకూడదు. పలానా వాళ్ళ ఇంటి పేరు అరే ఆడికి పిచ్చుందరా అంటారండి అంటారు. కొబ్బినట్టు వాళ్ళ మా ఇంటి పేరు నేను చెప్పుకోవచ్చు. వాళ్ళు అనుకోండి వీళ్ళు పలానా వాళ్ళు పలానా పనులు చేస్తారా అంటారు. అందరూ అలా ఉండరండి. 9 మంది మంచోళ్ళు అయ్యి ఒక్కడు చెడ్డోడైనా ఆ ఇంటి పెరట వాళ్ళందరికీ ఆ బిరుదు ఆపాదిస్తారు. బిరుదు అంటే మంచిదని కాదు, చెడ్డదైన బిరుదే, మంచిదైన బిరుదే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతనికి ఒక బిరుదు ఉంది, శబ అనే అతనికి ఒక బిరుదు ఉంది. ఏంటంటే ఆ బిరుదు పనికి మాలిన వాడు. ఎందుకు వచ్చింది అతనికి ఆ పనికి మాలిన వాడు పేరంటే? పనికి మాలిన పనులు చేసేవాడికి ఏం పేరు పెడతామంటే పనికి మాలిన వాడు అని పెడతాం. మంచివాడికి మంచి ఆ పేరు పెడతామా అంటే? బైబిల్ వాక్యానుసారంగా మనం చూస్తే పనికి మాలిన వాడు ఏం చేస్తాడు చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం తీయగలుగుతారా? పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మరలా చదువుతున్నాను. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. చాలండి. ఇప్పుడు శబ ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదు కీడు చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడా? మీకు వాక్య ఆధారం కూడా ఇచ్చాను. ఇతని గురించి లోతుగా రాయబడన అవసరం లేకపోయినా రాయబడలేదు. సింపుల్గా ఒక పనికి మాలిన వాడు అనే ఇంట్రడక్షన్ ఇచ్చారు అంతే. ఇంకా లోతుగా అతని గురించి లేదు. లోతుగా నేను చెప్తున్నాను. శబ అనే పనికి మాలిన వాడు చేసే పని ఏంటంటే, ఇదిగో పనికి మాలినవాడు. ఇప్పుడు నేను మీకు రెఫరెన్స్ ఇచ్చాను, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం ప్రకారం పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకేస్తాడు. కీడును త్రవ్వడం అంటే ఏంటి? ఏమండి, కీడును త్రవ్వడం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి పడిపోవాలని గొయ్యి తవ్వటం. ఇప్పుడు మనకు ఒక సామెత తెలుసు, ఎవరు తీసిన గొయ్యలో ఆడే పడతాడంట. ఇప్పుడు శబ గొయ్యి తీస్తున్నాడు ఎవరికి? దావీదుకి. దావీదుతో మనకి భాగం లేదు, దావీదులో మనకి స్వాస్థ్యం లేదు. ఎవరి గుడారాలకు అలా పొండంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ బిక్రి మాట అన్నారండి. అసలు వీడికి ఎలాగో బుద్ధి లేదు, నేను వీడు అన్నందుకు క్షమించాలి. ఆ వాక్య సందర్భం మీకు అర్థం కావాలంటే ఆ భాషా పదజాలం వచ్చేస్తూ ఉంటుంది. మార్చుకోవాలనుకుంటాను కానీ అలా వచ్చేస్తూ ఉంటుంది. ఈయన గారికి ఎలాగో బుద్ధి లేదండి, ఈయన గారికి ఎలాగో జ్ఞానం లేదు. ఈయన గారు మాట్లాడిన మాటలు విన్న వాళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా. ఏమండి, దావీదు అభిషక్తుడు, దావీదు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు. అలాంటి దావీదు కుటుంబంలో ఏదో కొన్ని కలతలు వచ్చినాయి, కొన్ని కలహాలు వచ్చినాయి, కొన్ని పరిస్థితులు వచ్చినాయి. అలాంటి పరిస్థితి. ఇప్పుడు సమస్య లేని ఇల్లు లేదు, పరిష్కారం లేని సమస్య ఉండదని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి. ఇప్పుడు కలహము కానీ, పరిస్థితులు కానీ, గొడవలు కానీ రాని ఇల్లు ఏ ఇల్లు ఉంటే చెప్పండి? ఏ ఇంట్లో భార్య భర్తలు గొడవలు రాకుంటే చెప్పండి? ఏ ఇంట్లో తండ్రి కొడుకులకి ఇబ్బందులు రాకుంటే చెప్పండి? ఇప్పుడు దావీదు ఇంట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల వల్ల ఇతనికి లోకు అయిపోయాడా అంటాను. శబ అనే పనికి మాలిన వాడు దావీదుని టార్గెట్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశాడు. పనికి మాలిన వాడు ఎవడంటే సాతానుగాడేనండి. దేవుని ఆత్మ
ఏం కలిగిస్తాడో చూడండి, బైబిల్ చూడండి, వాక్యం చూడండి మీరందరూ కూడా. పరిశుద్ధ గ్రంథం మనం పత్రికలో చూస్తే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఏం చేయాలంట? శ్రద్ధ కలిగిన వారై ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అంటే పరిశుద్ధాత్మను ఏం కలిగిస్తాడు చెప్పండి? ఆత్మ కలిగించు, పరిశుద్ధాత్మని కలిగించేది ఐక్యం. విడగొట్టేది ఎవరు చెప్పండి? చెల్లా చెదురు చేసేది ఎవరు చెప్పండి? సాతానుగాడు. సాతానుగాడు నలుగురు కలుసున్నాడంటే ఆడికి కళ్ళలో నిప్పులు పడిపోతాయి. ఆడికి ఆ నలుగురిని 4 దారులు చేసేవాడుకు ఆడికి నిద్ర అట్టదు సాతానుగాడికి. ఈ శబా కూడా అలాంటి వాడేనండి, పనికిమాలిన వాడండి. పనికిమాలిన వాడు చేసే పని ఏంటో మీకు సామెతల గ్రంథం 16:27 ప్రకారం మీకు రెఫరెన్స్ ఇచ్చాను. పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడంట, వాడి పెదవుల మీద ఏముంటుందంట? అగ్ని. ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగించి మీదేస్తే ఏమవుతాం? కాలిపోతాం కదండి. అది చాలా కీడు, మనం చచ్చిపోయే పరిస్థితి. వాడు అగ్గిపెట్టి వెలిగించి ఏనక్కర్లేదు కానీ ఆడు దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం. శీర్షి విజయవాడ వెళ్ళింది కదా అనుకున్నాను కానీ అరాన్ గారు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. పర్లేదు, దేవునికి స్తోత్రం. అంటే నా భాష అతనికి అర్థం కావట్లా, ఏం చెప్తున్నా. అయితే నేను నెమ్మది వాక్యం చెప్పాలైతే. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడున్నారండి? అయ్యా వాక్యం సరే, వాక్యాలను కొద్దాం. అర్హన దేవుడు దీవించిన గాక. మంచిది. ఆ పనికి మాలిన వాడు కీడు త్రవ్వి పైకేస్తాడంటండి. అతని పెదవుల మీద ఏముంటుందండి అంటే, ఇతడు అగ్గిపుల్ల తీసి అంటించక్కర్లేదు కానీ వాడు మాట్లాడే మాటే అగ్గిపుల్ల కంటే డేంజర్. వాడు మాట్లాడే మాట ఎలాంటిదంటే అగ్ని మనుషులను తగలబెట్టేసినట్టు. ఇప్పుడు వీడి పెదవుల మీద అగ్ని మండుతుంది. రోషంగా అంటే ఉద్రేకం తెచ్చుకుని దుర్బుద్ధి అతనిలో ఉంది కాబట్టి, దురాలోచన అతనిలో ఉంది కాబట్టి దావీదు మీద చెడు తలంపు కలిగి దావీదు మీద విరోధంగా మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశాడండి. అంటే నేను ఇప్పుడు ఆబేల్ బెత్మాయక స్త్రీ గురించి మీకు తెలియాలంటే షబా గురించి తెలవాలి కదండి. అందుకని ఈ విషయాలు మీకు చెప్తున్నాను. తర్వాత చూడండి సామెతల గ్రంథం 17:14. సామెతల గ్రంథం 17:14. సామెతల గ్రంథం 17. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టము. ఇప్పుడు కలహారంభం కలిగి ఉన్నాడండి ఎవరు? షబా అనే పనికిమాలిన వాడు కలహారంభం కలహాన్ని పుట్టిస్తున్నాడు మనుషుల మధ్యలో కలహాన్ని పుట్టించేవాడు ఎవరు చెప్పండి? సాతానే. ఇప్పుడు కలహాన్ని పుట్టిస్తున్నాడు, ఉద్రేకాన్ని పుట్టిస్తున్నాడు, అగ్ని మండుతున్నట్టుంది తన పెదవుల మీద. మరొక మాట చూడండి, సామెతలు 20:3. ఇంకా నేను 2 మాటలకు వెళ్తాను షబా గురించి. సామెతల గ్రంథం 20:3. కలహముకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఇప్పుడు షబా అనేవాడు మూర్ఖుడు అంటాడా మంచోడు అంటారండి? మూర్ఖుడు. ఎందుకండి? ఎలా చెప్పగలమంటే అటు పోరు కోరుతున్నాడు. దావీదు అష్ట కష్టాలు పడి తిరిగి తన రాజ్యంలోకి వస్తే దావీదు గారి సాగిలు పడి సాష్టాంగ నమస్కారం చేసి రాజానికి శుభం అని చెప్పాల్సింది పోయి దావీదుతో మనకు భాగం లేదు, దావీదు ఎవడో మనం ఎవడో, దావీదు ఎక్కడోడు మనం ఎక్కడోళ్ళం, దావీదు ఏ పాటోడు మనం ఏ పాటోళ్ళం అంటాడేంటి? నాకు అర్థం కాదు. ఏమండి? షబా పనికిమాలిన వాడు పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడండి. పనికిమాలిన వాడి మాటలు ఇచ్చుకుని వాళ్ళు కూడా పనికిమాలిన పని చేస్తున్నారు. పనికిమాలిన వాడు మాట ఇచ్చుకోవడమే పెద్ద దౌర్భాగ్యం. ఇప్పుడు విలువ లేనటువంటి వాడి మాట మనం తీసుకోకూడదు కదండి. పనికిమాలిన వాడికి విలువ ఉంటుందండి సమాజంలో? ఉండదు. విలువ లేని వాడి మాట మనం ఇచ్చుకుంటే, ఇప్పుడు రాజు దగ్గర ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలా గౌరవం పోగొట్టుకున్నారో అలా గౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నా జీవితంలో కొన్ని పరిస్థితులు చూస్తుంటే నాకు వస్తున్నటువంటి సన్నివేశం ఏంటంటే, ఇప్పుడు కిరణ్ ఉన్నాడు. కిరణ్కి నేనంటే చాలా గౌరవం, విలువ అండి. వాడి దగ్గర నేనేంటో నిరూపించుకోవాల్సిన పని లేదు. అదే అతనికి నా మీద విలువ లేదనుకోండి, నేను ఎంత నిరూపించుకున్నా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప అక్కడ ఉపయోగమే ఉండదు. నేనంటాను, ఇశ్రాయేలు ప్రజలందరంటే దావీదుకి మంచి గౌరవం ఉందండి, మంచి అభిమానం ఉందండి, అభిప్రాయం ఉంది. కానీ అభిప్రాయం అంతా పాడు చేసుకున్నారు ఈ ప్రజలు. ఎవరైతే షబా మాట విన్నారో వాళ్ళందరూ కూడా షబాను వెంబడించారంటండి. అంటే దావీదుని విడిచిపెట్టేశారన్న కదా అని అర్థం.
అంటే ఎవరో పనికిమాలిన వాడు ఒకడు మాట్లాడాడని కలహాన్ని పుట్టించేవాడు మూర్ఖుడు మాట విని ఈ రోజున సమాజం, సంఘం, కుటుంబం ఏమవుతుందంటే సాతాను ప్రేరేపణకు లోబడిపోయి, సాతాను దుష్ప్రేరణకు లోబడిపోయి, శబా మాట ఇజ్రాయేలీలు విన్నట్టు, పనికిమాలిన వాడు మాట ఇజ్రాయేలీలు విన్నట్టు ఈనాడు కూడా చాలామంది కుటుంబాలు విడిపోవడానికి, సంఘం విడిపోవడానికి, సమాజం విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి శబా అనేటటువంటి పనికిమాలిన వారు ఉండటం వల్లేనండి. మొదటి మాట చెప్పాను, శబా ఎలాంటి వాడండి? పనికిమాలిన వాడు. రెండో మాట చూడండి, 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన శబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ అంటే, ఇప్పుడు ఇతను ఏం చేసేవాడు అని అర్థం? శబా కీడు చేసేవాడు అని అర్థం. దుష్టుడికి కాస్త దూరంగా ఉండటం మంచిదండి. వాడికి దూరంగానే ఉండాలి, లేకపోతే సంహరించాలి. సంహరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ దావీదు రాజు కాబట్టి. కీడు చేయను, వాడు ప్రాకారము గల పట్టణములలో వచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకొనిమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును, కెరేతీయులను, పెలేతీయులను, బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షబాను తరమబోరి. ఈ వాక్యానికి అర్థం ఏంటో చూడండి. ఈ వాక్యానికి అర్థం ఏంటో ఒకసారి గమనించండి. ఇప్పుడు దావీదు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని దావీదు ఆజ్ఞాపిస్తున్నాడంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనడానికి సాదృశ్యం. దావీదు అంటే దేవుని అభిషేక్తుడే కదండి, దేవుని అభిషేక్తుడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ మనకేమి ఇస్తున్నాడు? ఆనాడు దావీదు తన సైనికులతో ఆజ్ఞాపించాడు. ఏమని? బిక్రీని పట్టుకోండి, వాడిని తరమండి అని పట్టుకోండి. దేవుడు మనకేం ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు మనకేం ఆజ్ఞాపిస్తున్నాడు? సైన్యం ఎవరంటే ఇక్కడ మనమే సైన్యం. మనం పౌలు గారు అంటారు కదా, క్రీస్తు శిలువ సువార్త సైనికుని. ఇప్పుడు మనం అందరం ఎవరు? యేసు ప్రభునందు విశ్వసించిన మనందరూ కూడా క్రీస్తు శిలువ సువార్త సైనికులు. దావీదు తన సైనికులతో చెప్పాడు బిక్రీని పట్టుకోండి అని. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు సాతాన్ని పట్టుకోండి అని. సాతాన్ని పట్టుకోండి. ప్రసంగిలో పరమగీతంలో సొలొమోను గారు అంటారు, ద్రాక్ష తోటలను చెరుపు చేయు నక్కలను, గుంట నక్కలను పట్టుకోండి. ఇప్పుడు మనం గుంట నక్కను పట్టుకోవాలి. ఇప్పుడు మనం శబాను పట్టుకోవాలి. మనం సైన్యం. ఇప్పుడు శబా, యోవాబు బిక్రీని తరుముతున్నారు, బిక్రీ పారిపోతున్నాడు. సైన్యం అంటే ఇక్కడ సాదృశ్యం ఎవరంటే సంఘం. శబా అంటే సాతాను, సైన్యం అంటే సంఘం. సైన్యం బిక్రీని తరుముతున్నట్టు సంఘం ఏం చేయాలండి? సాతాన్ని తరమాలి. ఎందుకంటే సొలొమోను దేవుని ఆత్మాభిషేకంతో మాట్లాడిన మాట, బండ మీద సర్పము జాడ. బండ అంటే సంఘం. బండ మీద సర్పం జాడ కనిపిస్తుందండి? కనిపించదు. కనిపించకుండా సాతానుగాడు సంఘంలో పనిచేస్తూ ఉంటాడు. ఆ సాతాన్ని సంఘం పసిగట్టాలి. సాతాను తంత్రములు ఎరిగిన వారే ఉండాలని ఎఫెసీ 6:10 కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు. సాతాను కుయుక్తులు, సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాదని మరొక చోట మాట్లాడతారు పౌలు గారు. అపాది తంత్రములు మనం ఎరిగిన వారే, వాడిని ఎదిరించాలి, పోరాడాలి, వాడిని జయించాలి. ఇది రెండో మాట అండి. రెండో మాట అయిపోయింది. మూడో మాట చూడండి. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు ఈ శబా? తరుముతున్నారు కదా సైనికులు, పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు చూడండి. నేను ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వచ్చేస్తాను. తర్వాత 20వ అధ్యాయం 14 వచ్చిన అతడు ఇజ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బెత్మకాయ వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకు రాగా వారు కూడుకుని అతను వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేల్ బెత్మకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేట్టుకు దానిని కొట్టిరి. ఇప్పుడు ఈ శబాని వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు ఏంటండి? ఆబేల్ బెత్మయక అనే ప్రాంతం, పట్టణం ఉందండి. ఆ పట్టణంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇది ప్రాకారము కలిగిన పట్టణం అంటండి. నా వైపు చూడండి, ప్రాకారము గల పట్టణం. సంఘము కంచెగల తోట. కంచెగల తోటలోనా నన్ను నియమించినందు, యేసన్ గారి పాట ఉంది కదండి. కంచెగల తోట. తోట అంటే సంఘం, కంచె అంటే ప్రాకారం, సంరక్షణ. ఇప్పుడు ప్రాకారము కలిగినటువంటి పట్టణంలో శబాయిలు దాక్కున్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆబేల్ బెత్మకా వారికి తెలిసిందా? తెలియలేదు. పలానాడు వచ్చాడు పట్టణంలో. పట్టణం అనగా జనసంచారం జరుగుద్దండి, అనేక మంది వస్తారండి. ఎవరికి తెలిసి చెప్పండి? ఇప్పుడు మన కోరుకుల గ్రామంలో అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చారని మనం ఎలా తెలుసుకుంటాం? నేను అంటాను, సంఘం అనే ప్రాకారం కలిగిన సంఘంలో కూడా సాతాను చొరబడతాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సాతాను చర్చిలో కూడా వస్తాడా? రాగలడా? దేవుని మందిరంలోకి అపాది రాగలడా అని అడుగుతారు. కొన్ని సినిమాల్లో ఇలా చూపిస్తారు, చర్చిలో అడుగు పెట్టగానే దేవి వెళ్ళిపోయినట్టు, మసీదులో అడుగు పెట్టగానే దేవి విలవెల్లాడిపోయినట్టు. ఇవన్నీ కల్పితాలు. నేను అంటాను, నడుము వంగిపోయిన స్త్రీ ఉందండి,
ఆమె నడుము మీద ఎవరు కూర్చున్నారు? సాతాను. దెయ్యం కూర్చుంది. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి బాధపడుతుందంట. దేవుని మందిరంలోనే ఉందంట. మందిరంలో కూర్చుని యేసయ్య చెప్తున్న మాటలు వింటుందంట. అంటే దాని అర్థం మందిరంలో కూడా రాగలడు, మనలో కూడా రాగలడు. పేతురులో కూడా ప్రవేశించాడండి. యేసు ప్రభులు వారు ఆయన మరణం గురించి చెప్తుంటే సిలువ మరణం నీకు దూరం అగును గాక అని చేపట్టుకుంటాడు. సాతాను నా వెనకకు పొమ్మని పేతురుని గద్దిస్తాడు. పేతురు సాతాను కాదు, కానీ పేతురులో సాతాను ప్రవేశించాడు. ఇప్పుడు ఎవరిలో సాతాను ప్రవేశిస్తాడో తెలియదు, ఎవరిని వాడుకుంటాడో తెలియదు. ఏమండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఎవరిలో ప్రవేశించాడు సాతాను? యుక్తి కలిగినదిగా ఉండుట చూచి సర్పంలో ప్రవేశించాడంట. నేను అంటాను, ఇప్పుడు శబలో దూరేశాడండి సాతాను. శబలో దూరేసి అభిషక్తుడికి ఎదురు తిరిగేలా చేస్తున్నాడు. శబ మంచోడే, కానీ శబలో ఉన్న సాతాను తత్వం మంచిది కాదు. అంటే విడదీయటం అనేటటువంటి లక్షణం, కీడు చేయాలనే లక్షణం. ఈరోజు నేను ఆ ప్రశ్న పెట్టాను, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేసేవాళ్ళు ఎవరైనా కూడా దేవుని సంబంధులు కారు అని అక్కడ దాని అర్థం. ఇక్కడ శబ అనే పనికిమాలిన వాడు దావీదుకి విరోధంగా జనాల్ని రెచ్చగొట్టాడు, జనాల్ని వేరు చేసేసాడు. జనాలందరూ కూడా తమ గుడారాలకు వెళ్ళిపోయారండి. దావీదుని ఎదుర్కోవాల్సింది, దావీదుకి శుభం పలకాల్సిన వాళ్ళు శబ అనే పనికిమాలిన వాడు మాట విన్నారు, శబాను వెంబడించారు. నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? దావీదు అనబడిన అభిషక్తుడు సేవకునికి సాదృశ్యం. శబ అనే పనికిమాలిన వాడు సాతాను కొంతమందిని వాడుకుంటాడని చెప్తాను కదండి. అది సాతాను ఎవరిలోనైనా ప్రవేశిస్తాడు. మరి అభిషక్తుని వెంబడిస్తున్నారా, సాతాన్ని వెంబడిస్తున్నారా? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు శబాను వెంబడించారు, పనికిమాలిన వాడిని వెంబడించారు. నేను అంటాను, పనికిమాలిన వాడిని వెంబడిస్తే పనికి రాకుండా పోతామండి. ఇప్పుడు నేను అసలు సందర్భంలోకి వస్తాను. శబా గురించి 3 విషయాలు చెప్పాను. ఆబేల్ బెత్మాయక స్త్రీ గురించి 5 విషయాలు చెప్పి ఒక అర్ధగంటలో ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇంక ఈమె గురించి నేను లోతుగా చెప్పను, కానీ చాలా సింపుల్గా చెప్తాను. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చును. చాలండి, మరలా నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను వినండి. దావీదు రాజ్యంలోకి తిరిగి వస్తున్నాడు. శబానే పనికిమాలుడు జనాలు రెచ్చగొట్టాడు, జనాలు అందరూ వెళ్ళిపోయారు. ఈ శబానే పనికిమాలుడు అబ్షాలోము కంటే మనకి ఎక్కువ కీడు చేసేలా ఉన్నాడు. ముందు ఆయన పట్టుకోండి సైన్యంతో చెప్పాడు. సైన్యం శబాని తరిమారు. ఈ శబా వెళ్ళి ఆబేల్ బెత్మాయక పట్టణంలో దూరాడు. ఇప్పుడు ఈ ఆబేల్ బెత్మాయక పట్టణం చుట్టూ ప్రాకారం చుట్టూ బురుజు కట్టాడు యోవాబు వచ్చి. ఆ ప్రాకారాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాకారాన్ని పడగొడితే పట్టణం అంతా నాశనం చేస్తారు, తర్వాత జరిగే సంగతి అదే. ఇప్పుడు పడగొడుతున్న ప్రాకారం ఎక్కి అనే మాట మనం చూస్తే, ఇప్పుడు గోడ మగవాళ్ళు ఎక్కగలుగుతారండి, ఆడవాళ్ళు ఎక్కగలుగుతారా? కొంచెం పోలీస్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కుతారులేండి, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. నేను అంటాను, ఇజ్రాయేలీల సైన్యం అందరికీ పుట్టినప్పటి నుంచి వాళ్ళు బాల్యంలో నుంచి కూడా వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ ఇస్తారంటే. నేను విన్నాను, స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ కూడా గన్నిస్తే షూట్ చేయగలదంట. అంటే ఇజ్రాయేలీల ప్రజలందరికీ ఉన్నటువంటి ఇప్పటికీ కూడా, అందుకని ఇజ్రాయేల్ దేశాన్ని ఎవరు కూడా ఓడించలేరు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఘనత. సరే, ప్రాకారం ఎక్కి, ఈ మాట రాసుకోండి, ప్రాకారం ఎక్కి పట్టణమును రక్షించుకున్న యుక్తి గల స్త్రీ అంటే జ్ఞానము గల స్త్రీ. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని నేను చెప్తా ఉంటాను. చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగిన కృప జ్ఞానాన్ని పుట్టిస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఇప్పుడు ఈమెకున్నటువంటి జ్ఞానము చేత తన పట్టణాన్ని రక్షించుకుంటుంది. జ్ఞానము చేత పట్టణమే కాదు, దానియేలు అనే వ్యక్తి మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-23 వచనాల్లో దానియేలు ప్రార్థన చేసి దేవుని కృప ద్వారా కలను కలభావాన్ని తెలుసుకుని రాజుకి వివరించకపోతే ఆ బబులోను ప్రాంతంలో ఉన్న శకునుగాండ్రు విద్యాభ్యాసం కలిగినటువంటి వారు జ్ఞానులందరినీ చంపేస్తానని చెప్పి శాసనం పెట్టాడండి. దానియేలు ప్రార్థన చేసి దేవుని ద్వారా జ్ఞానం పొందుకుని కలభావాన్ని తెలుసుకుని జ్ఞానంతో ఆ కళని కలభావాన్ని చెప్పకపోతే ఆ పట్టణంలో గొప్ప వాళ్ళందరూ ఏమైపోవాళ్ళండి? నాశనం అయిపోయేవాడు. ఇప్పుడు నేను అంటాను, ఆబేల్ బెత్మాయక పట్టణం అంతా కూడా కాపాడబడ్డానికి గల కారణం ఏంటంటే, జ్ఞానము కలిగినటువంటి యుక్తి గల ఈ స్త్రీ, ఆబేల్ బెత్మాయక స్త్రీ ఏమైతే ఉందో ప్రాకారం ఎక్కిందంటండి. ప్రాకారం ఎక్కింది అంటే ప్రాకారం గోడ ఎక్కగలిగింది. మనలాంటి 6 అంగుళాల గోడ కదండి అప్పుడు ఉన్నది. ఒక ఊరు చుట్టూ ఎవరు బయట వాళ్ళు లోపలికి రాకుండా బలమైన ప్రాకారం ఎలా కడతారు? ఎరికో ప్రాకారం అయితే 6 రథాలు ఒకే గోడ మీద వెళ్ళిపోయాయంటండి. 6 రథాలు ఒకే గోడ మీద వెళ్ళిపోయేదంట.
అలాంటి బలమైనటువంటి ప్రాకారం ఎక్కగలిగిన స్త్రీ ఏమే? మొదటి మాట అయిపోయింది. ప్రాకారం ఎక్కి పట్టణమును రక్షించుకోవడానికి, పట్టణమును రక్షించుకున్న యుక్తి గల స్త్రీ, జ్ఞానం గల స్త్రీ. మొట్టమొదటి మాట. రెండో మాట చూడండి, 2 సమూయేలు గ్రంథం 20:15 మరొకసారి చదువుదాం. ఈ ప్రాకారము వారు వచ్చి ఆబేల్ బెత్మకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేటుకు దానిని కొట్టిరి. ఏమండి, ఇప్పుడు మామూలుగా ఉన్న ప్రాకారం ఎక్కటం వేరు, పడగొట్టబడుతున్న ప్రాకారం ఎక్కటం వేరు. ఇప్పుడు రెండో మాట నేనేమంటానంటే, పడగొడుతున్న ప్రాకారం ఎక్కింది. నేను అంటాను, ఎవరో మన ఊరి మీద బాంబులు వేస్తున్నారండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నా భార్య పిల్లలు, నా కుటుంబం అని మేము దాక్కునే ప్రయత్నం చేస్తాం, కానీ బాంబులు వేసేవాడికి ఎదురెళ్తామా? కత్తులిచ్చుకొచ్చేవాడికి ఎదురెళ్తామా? పడగొడుతున్న ప్రాకారానికి ఎదురెక్కగలమా? ఏదైనా ఒక రాయి తగిల ప్రాకారం పడిపోవచ్చు, లెక్క చేయట్లా. అంటే ఇప్పుడు ఆమె ఎలాంటి స్త్రీ మీరే చెప్పండి. దీన్ని బట్టి ఆమెకి ఏముంది? యుక్త ధైర్యం ఉంది. చెల్లెమ్మ కొట్టాలి చెప్పట్లో, దేవునికి స్తోత్రం కలుగునుగా. ధైర్యం, సాహసం, వీర వనిత అని చెప్పొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయ్ మనం తెలుసుకున్నట్టు, మన పాటలో చదువుకున్నటువంటి చరిత్ర, ఆమెకు ఉన్నటువంటి గొప్ప ఘనత. నేను అంటాను, ఝాన్సీ లక్ష్మీబాయి కంటే గొప్ప స్త్రీ ఆబేల్ బెత్మయక స్త్రీ. బైబిల్లో ఉన్న స్త్రీలు మరుగు పెట్టేశారండి. ఎందుకో నాకు అర్థం కావట్లా. బైబిల్లో ఉన్న స్త్రీలను గురించిన ప్రసంగాలు వింటే అనేక మంది ఉత్తేజింపబడతారు, అనేక మంది ఉజ్జీవింపజేయబడతారు, అనేక మంది బలపరచబడతారు. స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ పనికి మాలింది, స్త్రీ క్షమించాలి, బలహీనమైన ఘట్టమని కొంతమందిని మాట్లాడినవరండి. కానీ స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదో. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించాలి, పడగొడుతున్న ప్రాకారం ఎక్కగలిగిందంటే చెల్లి చెప్పింది, ఆమె ధైర్యం కలిగిన స్త్రీ. రెండో మాట రాసుకోండి. మొట్టమొదటి మాట జ్ఞానము గల స్త్రీ, రెండో మాట ధైర్యం గల స్త్రీ. తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మ లేదు, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తినే అనుగ్రహించి. అంటే ఇప్పుడు ఆమె దేవుడిచ్చిన ధైర్యాన్ని కలిగి ఉంది, సాహసం కలిగి ఉంది. ఎంపీపీ స్కూల్లో మనం చదువుకున్న స్కూల్లో గుర్తుందో తమ్ముడు, కొన్ని కొటేషన్స్ ఉంటాయి. ఇంటికి దీపం వెళ్ళాలని రకరకాల కొటేషన్స్. ఇప్పుడు దీనికి సంబంధించిన కొటేషన్ చెప్పాలంటే, పిరికివాడు అనేక సార్లు మన ఆఫీస్ రూమ్లో ఉండేది ఈ మాట. పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు, సాహసవంతుడు ఒక్కసారి మరణిస్తాడు. అంటే ఇప్పుడు ఈమెలో తెగింపు కనబడుతుంది, సాహసం కనబడుతుంది. పడగొడుతున్న ప్రాకారం ఎక్కి తన పట్టణాన్ని రక్షించుకోవాలనుకుంటుంది, తన ప్రాణం పోయినా పర్లా. ఇప్పుడు ఇదే మాట పౌలు గారు అంటారు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. ఈ మాట ఇప్పుడు మనం చెప్పగలగాలి. బ్రతికితే దేవుని కోసం బతుకుతా, చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోతా. శద్రక మేషక అబేద్నెగో అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షింపకపోయినా సరే రాజా నీ బొమ్మకు మేము మొక్కు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండేటటువంటి తెగింపండి ఇది. నేను అంటాను, ఆబేల్ బెత్మయక స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగినది కాబట్టి ఆమెకు ఆ ధైర్యం ఉంది అని అంటాను నేను. ఆ జ్ఞానం ఉంది, ఆ ధైర్యం ఉంది. 2 మాటలు ముగించానండి. 3వ మాట రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 20:17. అంతటా ఆమె నోరు తెరిచి మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు హలో, ఓహో అని ముందు ఏమంది? ఓహో ఆలకించండి, నేను మాట్లాడినట్టుగా యోవాబుని ఇక్కడ రమ్మని చెప్పింది, కౌరంపింది. యోవాబు వచ్చాడు. అంతటా ఆమె, యోవాబు నీవేనా అని అతను అడుగగా, అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా, అతడు మాట్లాడవచ్చును నేను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు, అలాగూ చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇజ్రాయేల్. ఇప్పుడు 19 తర్వాత చదువుదామండి, 17-18. ఇప్పుడు ఈమె ప్రకటనలో మీకేం కనిపించింది చెప్పండి? ఏమే ప్రకటన చేసింది? ముందు ధైర్యంగా పిలిచింది, హలో యోవాబు నేను మాట్లాడాలనుకున్నాను అంటే యోవాబు దగ్గరికి వచ్చాడు. యోవాబు నేను నీతో మాట్లాడవచ్చును, నేను నీ దాసురాలను అంటుంది. అంటే ఇప్పుడు తగ్గించుకుందా, ఇచ్చించుకుందా? తగ్గించుకుందండి. ప్రకటన చేసేవారిలో ఎప్పుడైనా తగ్గింపు కనబడాలి. దేవుని సువార్తను ప్రకటించే నాలో తగ్గింపు స్వభావం ఉండాలి. హెచ్చుతో కూడిన మాటలు కానీ, గర్వంతో కూడిన మాటలు కానీ, అహంకారంతో కూడిన మాటలు కానీ ఇక్కడ నిలబడి మాట్లాడితే దేవుడు అంటాడు, అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. గర్విష్ఠుడని నేను నీకు విరోధినని బైబిల్ సెలవిస్తుంది. గర్విష్ఠుల్ని ఆయన పడదోస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రాకారం ఎక్కిన ఏమే బలవంతురాలు. బలం కలిగిన వాళ్ళకి సహజంగా గర్వం ఉంటుంది, బలగర్వం ఉంటుందండి. నేనంటే ఏంటో తెలుసా? మళ్ళీ అక్కడ చెప్తుంది, ఈ ఆబేలు నందు విచారించుట కద్దు. ఏదైనా ఒక సెటిల్మెంట్ చేయాలంటే ఆ సెటిల్మెంట్కి పెట్టిన పేరు మా ఊరు. అర్థమవుతుందా? సెటిల్మెంట్లు ఏదైనా జరగాలంటే సెటిల్మెంట్లు జరిగితే మా ఊర్లో
అలాంటి ఆబేలు విచారించుట కద్దు అంటే ఒక గొప్ప పేరుంది మా ఆబేలుకి. ఎవరో వచ్చి చెప్పా పెట్టకుండా నువ్వు అసలు కారణం లేకుండా నిష్కారణంగా మా ప్రాకారం పడగొడతాం ఏంటి, ఇక్కడ బురుజు కొట్టేవేంటి, నీకేం అధికారం ఉంది అని ఇలా తోలనాడు మాట్లాడట్లేదండి. అక్కడ ఉన్న నిలబడింది అధికారి, సైన్యాధిపతి, దావీదు గారి యొక్క సైన్యాధిపతి. శభలాగా మాట్లాడతలేదండి అమ్మ. అందుకని జ్ఞానము కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరుచునని సామెతల గ్రంథం 31 రాబడినట్టు ఈమె జ్ఞానము కలిగింది కాబట్టి అధికారితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. కొంతమందికి అండి ఇంట్లో ఎలా మాట్లాడతారో బయట అలాగే మాట్లాడతారు, బయట ఎలా మాట్లాడతారో అధికారులతో అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఇంట్లో నేను చిన్న చిన్నగా కోపపడతా ఉంటానండి, అలాగే బయట వాళ్ళతో కోపడుతూ ఊరుకుంటారా? అధికారుల దగ్గర కోపడుతూ ఊరుకుంటారా? ఇంట్లో ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఒకలా ఉంటుంది, బయట ప్రవర్తించాల్సిన తీరు మరొకలా ఉంటుంది. నేను అంటాను, అట్టి జ్ఞానము కలిగి అట్టి వివేకము కలిగి యోవాబుతో మాట్లాడుతుంది, అయ్యా నీ దాసురాలను నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా, నీతో సెలవు నీదో నా బాగా చెప్పుకోవాలనుకున్నానయ్యా అని తగ్గింపు స్వభావం కలిగి మాట్లాడిందండి. రాసుకోండి మాట, ప్రకటన చేయ స్త్రీ తగ్గింపు కలిగిన స్త్రీ. ఒకటి ప్రకటన చేస్తుంది, తగ్గింపు కలిగి ప్రకటన చేస్తుంది. మూడో మాట కూడా అయిపోయింది. నాలుగో మాట కూడా రాసుకోండి, ఇంకో 2 మాటలు ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. 19 వచ్చిన చదవండి. ఇప్పుడు నేను ఇజ్రాయేలు నందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను, ఇజ్రాయేలు పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించుచున్నావు. చాలండి, 19 వచ్చును. ఆఖరి మాట తర్వాత చదువుదాం. ఇప్పుడు ఏమేమంటుంది చెప్పండి, ఏమి గురించి ఏమో చెప్తుంది. ఏమని? నేను గొప్పదాన్ని అని చెప్పట్లేదండి, నేను ఇజ్రాయేలు నందు నిమ్మలస్తురాలను అంటుంది. ఇజ్రాయేలు అనే మాట తీసుకొచ్చింది. ఇజ్రాయేలు అనే మాట ఎక్కడొచ్చింది? స్టార్టింగ్ యాకోబుతో దేవుడు మాట్లాడిన మాట. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు కానీ ఇజ్రాయేలే. మార్పు నొందిన ప్రజకి సాదృశ్యం ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అనే మాట తీసుకొచ్చిందేమే. ఒకటి, నేను ఇజ్రాయేలురాలను అని చెప్తుందండి. నేను ఇజ్రాయేలురాలను, ఈ సాక్ష్యం మనం చెప్పగలమండి. నేను ఇజ్రాయేలురాలను, ఇజ్రాయేలు నందు నిమ్మలస్తురాలను. నెంబర్ 1 నిమ్మలస్తురాలను, నెంబర్ 2 యథార్థవంతురాలను. మనలో ఎవరైనా లేచి ఈ సాక్ష్యం చెప్పగలమండి? మన గురించి మన సాక్ష్యం చెప్పుకోగలమా? యేసుప్రభులు వారు అన్నారు ఆరోహణమైనప్పుడు, మీరు వెళ్ళి యోదయ, యెరూషలేం, తర్వాత సమరయ అందంతటా మీరు నాకు సాక్షులై ఉంటారు అని. యోధ అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినటువంటి గోత్రం. అంటే మనం పుట్టినింట్లో సాక్ష్యం ఉండాలి. ఎక్కడ ఉండాలని సాక్ష్యం? మనం పుట్టినింట్లో సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు నా గురించి సాక్ష్యం చెప్పాలంటే నా తల్లి, నా తండ్రి, తర్వాత నా భార్య, నా గురించి నేను గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ నా అసలు రంగులన్నీ ఎవరికి తెలితే? ఇంట్లో వాళ్ళకి తెలుతాయి. దేవునికి స్తోత్రం. ఇంట్లో సాక్ష్యం ఉండాలి. తర్వాత యెరూషలేంలో ఏముందండి? యెరూషలేంలో ఏముంది? దేవాలయం ఉంది. అంటే ముందు యోధ ఇంట్లో సాక్ష్యం ఉండాలి. తర్వాత ఎక్కడ సాక్ష్యం ఉండాలండి? మందిరంలో సాక్ష్యం ఉండాలి. సమరయ అంటే అన్యుల ప్రాంతం అండి. అంటే మొదట ఇంట్లో సాక్ష్యం ఉండాలి, తర్వాత మందిరంలో సాక్ష్యం ఉండాలి, తర్వాత సమాజంలో సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఏమంటుంది? ఇజ్రాయేలు నందు నేను నిమ్మలస్తురాలను, నెమ్మది కలిగిన దానను. నెమ్మది ఎవరికుంటే తెలుసండి? యెహోవా భయభక్తులు కలిగిన వారికి నెమ్మది ఉంటుందండి. దుష్టులకి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈమె దుష్టురాలు కాదండి, ఇజ్రాయేలురాలు. మనం ఇజ్రాయేలురాలుగా ఉన్నామా, దుష్టురాలుగా ఉన్నామా? ఎందుకు ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేదు? ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదంటే దుష్ట స్వభావం మనలో ఏలుబడి చేస్తే నెమ్మది ఎక్కడి నుంచి కావచ్చు చెప్పండి? ఏమైనా దుష్ట స్వభావం లేదు కాబట్టి, ఇజ్రాయేలురాలు కాబట్టి, ఇజ్రాయేలు నందు నేను నిమ్మలస్తురాలను అంటే చెప్పగలుగుతుందండి. ఆ మాట మనం చెప్పగలిగే స్థాయికి మనం రావాలండి. ఏమైనా చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది ఒకటండి. జ్ఞానము కలిగి ఉండాలి, తెగింపు కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. 3 తగ్గింపు కలిగి ఉండాలి. 4 సాక్ష్యము కలిగి ఉండాలి. 4 ఏమే సాక్ష్యము కలిగి ఉంది. తర్వాత అంటుంది యథార్థవంతురాలను. ఆమె చెప్తున్నట్టు ప్రాకారమికి యోవాబుతో అధికారితో చెప్తున్న మాట యథార్థవంతురాలను. హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవునితో చెప్తున్నాడు, అయ్యా నీ ఎదుటనే నా హృదయం ఇట్లుండినో, నీ ఎదుట నేను ఎలా నడుచుకుంటున్నో సమస్తం నీకు తెలుసయ్యా. ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు మన ముందు వచ్చి లెక్కడిగితే, అయ్యా నేను యథార్థంగా ఉంటున్నానయ్యా, యథార్థంగా బ్రతుకుతున్నానయ్యా అని సాక్ష్యం మనం చెప్పగలమా? ఆ సాక్ష్యం ఆబేల్ బెత్మాయక స్త్రీ చెప్పగలుగుతుంది. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 5వ మాట 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. కిరణ్ బాబు, యోవాబు పై మాట చదవండి. 19వ వచనం ఆఖరి మాట. యెహోవా స్వాస్థ్యము నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా
అంటే యెహోవా స్వాస్థ్యం మీద భారము గల స్త్రీ. రాసుకోండి 5వ మాట ఆఖరి మాట. యెహోవా స్వాస్థ్యం మీద భారము గల స్త్రీ. యెహోవా స్వాస్థ్యం నీవెందుకు నిర్మూలన చేయుచున్నావని చెప్పగా యోవాబు నిర్మూలము చేయను, లయపరచును, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడు అప్పుడు చెప్తున్నాడు అసలు మ్యాటర్. అదేదో ముందు చెప్పొచ్చుగా, కౌరంపొచ్చుగా. బిక్రీ కుమారుడు షెబ అను ఎఫ్రాయిము మన్యుపోవాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. షెబా గురించి ఎన్ని మాటలు వచ్చినాయండి? 1 పనికిమాలినవాడు, 2 కీడు చేసేవాడు, 3 ద్రోహం చేసేవాడు. దావీదుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ద్రోహం చేస్తున్నాడంట. తర్వాత ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రము అప్పగింపుడి, తోడనే నేను ఈ పట్టణం విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారంపై నుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణం విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చాను. ఇప్పుడు నేను చెప్తున్న మాట గమనించండి. ఆబేల్ బెత్మెక అనే పట్టణం ఉంది. ఆ పట్టణం మీదకి ప్రమాదం వాటిల్లింది. ఏంటా ప్రమాదం అంటే షెబా అనే ఒక్కడి వల్ల ప్రాకారం పడగొట్టబోయే పరిస్థితి వచ్చింది. సంఘములో, సమాజంలో, కుటుంబంలో ఒక్కడి వల్ల సంఘం పతనమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఒక్కడు చాలండి. గ్లాసుడు పాలు ఆరోగ్యకరమే. ఒక్క విషం పొట్టేస్తే ఏమైపోతాయి? గ్లాసుడు పాలు ఇరిగిపోతాయి. కాబట్టి గురిగి ఏం చేస్తుంది అంటే ధాన్యాన్ని పాడు చేస్తుంది. గురిగి ఏం చేస్తుంది? ధాన్యాన్ని పాడు చేస్తుంది. ఈ షెబా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల సమాజాన్ని పాడు చేస్తున్నాడు. అందుకనే దావీదు అంటాడు షెబాతో, ఈ షెబా అనేవాడు అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేసేలాగా ముందని పట్టుకోండి, తరిమి పట్టుకోండి. సైన్యం షెబాని తరిమినట్టు సంఘం సాతాన్ని తరమాలి. ఇప్పుడు ఆబేల్ బెత్మెక స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? నేను ఒక దీవెనిస్తాను. ఆబేల్ బెత్మెక స్త్రీ షెబాని పట్టుకుని తల తెగనరికి యోవా పాదాల దగ్గర పడేసింది. ఇప్పుడు ఆ స్త్రీకి సాదృశ్యం ఎవరికి చెప్పుకోవచ్చు? ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి. స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఎవరండి? ఇప్పుడు ఆబేల్ బెత్మెక స్త్రీ సంఘానికి సాదృశ్యం. స్త్రీ ఏ విధంగా అయితే షెబా తల నరికి యోవాబు పాదాల దగ్గర పడేసిందో ఇప్పుడు మనం కూడా సాతాను తల నరికి అవతల పడేయాల. అప్పుడు నెమ్మది. అప్పుడు ప్రాకారం పడగొట్టకుండా యోవాబు వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వచ్చినటువంటి ఆ సమస్యని పరిష్కరించుకోగలిగింది ఆబేల్ బెత్మెక స్త్రీ. సంఘమా, ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి సమస్యని సంఘం పరిష్కరించుకోగలిగినటువంటి స్థితిలో ఉందా? సంఘంలో ఉన్నటువంటి సాతాన్ని తరమగలిగిన స్థితిలో ఉందా? సంఘంలో దాక్కున్నటువంటి సాతాన్ని వెతికి పట్టుకొనగలిగిన స్థాయిలో సంఘం ఉందా? వెతికి పట్టుకుని వాడి తల తెగనరకగలిగినటువంటి సత్తువ, సామర్థ్యం సంఘానికి ఉందా? ఒకసారి ఆలోచించాలి. షెబా అనేవాడిని తల తెగనరికి ఆబేల్ బెత్మెక స్త్రీ యోవా పాదాల దగ్గర పడేసింది. తన పట్టణాన్ని రక్షించుకుంది. ఇప్పుడు సంఘం మనం ఏం చేయాలి చెప్పండి? మన సంఘాన్ని రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన గ్రామాన్ని రక్షించుకోవాలి. అటు రీతిగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచని ప్రార్థన చేద్దాం. సమయమైంది, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా వందనాలు. పౌల్ రాజు గారు కొరకు ప్రార్థన చేశారు. దేవుడు మంచి ఆరోగ్యం ఆయనకి ఇచ్చారు. అలాగే ఈరోజు ఆపరేషన్ చేశారు నవీన్కి. మా యొక్క ఆత్మీయ కుమారుడు తమ్ముడు గురించి కూడా ప్రార్థన చేయండి. అతనికి 24 hours పెయిన్ వచ్చింది. తనకి ఆపరేషన్ చేశారు. తనకి ఫిట్స్ ఉంది. ఆపరేషన్ చేసినప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఐసీయూలో పెట్టారు. నవీన్ ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. పౌల్ రాజు గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. స్వప్న గారికి 2-3 రోజుల నుంచి పెయిన్ వస్తుంది. చెస్ట్ దగ్గరలో ఈసీజీ తీశారు. అంతా బాగానే ఉంది, కానీ పెయిన్ తగ్గట్లేదు. ఇంజక్షన్ చేసిన కాసేపు తగ్గుతుంది, మరలా వచ్చేస్తుందని నొప్పితో చాలా బాధపడుతున్నారు సహోదరి స్వప్న గారు. మనందరికీ పరిచయస్తురాలే. ఆమె ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని మాకు అన్వయించుకునే కృప మాకు దయచేయండి. నిజమే ప్రభువా, ఆనాడు షెబా అనే పనికి మారిన వాడు ఉన్నట్లు ఇశ్రాయేలుల సమాజంలో, ఈ రోజున సంఘం అనే సమాజంలో, కుటుంబంలో, ప్రాంతంలో కూడా షెబా అనే పనికి మాలిన వాడు తిరుగులాడుతూ ఉంటాడు. దావీదుకు విరోధంగా లేచినట్లుగా ఈ రోజున సేవకుని విరోధంగా కూడా లేచి సంఘాన్ని అయా సమస్యల పాలు చేసి సంఘాన్ని అయా చెల్లాచెదురు చేయాలనేటటువంటి స్థితి సాతాను గడక లక్షణం, సాతాను గడక కుయుక్తి. ప్రభా, అట్టి అయా సాతాను తంత్రములను మేము ఎరిగిన వారుగా ఉండాలి ప్రభా.
మనుషుల్లో, సంఘములో ఇది ఏ విధంగా శబ ఇది ఆ ప్రాకారంలోనికి వెళ్ళి దాక్కున్నాడో, ఈ రోజున ప్రాకారము కలిగిన సంఘములో కూడా సాతాను వచ్చి దాక్కుంటున్నటువంటి పరిస్థితి. బండ మీద సర్పము జాడ అన్నట్లుగా సంఘములో సాతాను వాడి క్రియలను అయా మంట పెడుతున్నాడు ప్రభువా. ఇదిగో ఆ పనికి మాలిన వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నదని వాక్యమే సెలవిచ్చింది ప్రభువా. నిజమే, పనికి మాలిన వాడు ఆ గుంటను త్రవి పైకెత్తునన్నట్లుగా ఇదిగోనయ్యా శబా వంటి పనికి మాలిన పరిస్థితులు అయా ఒకవేళ సంఘంలో తలెత్తొచ్చు. వాటన్నిటిని కూడా మేము గ్రహించగలిగిన కృప మాకు దయచేయండి. గ్రహించి ఇదిగో పరిశీలించి వాడిని పట్టుకోగలిగిన సామర్థ్యం మాకు దయచేయండి. వారి తల తెగనరికిన శబ యొక్క తల తెగనరికిన ఆబేల్ బెత్మా యొక్క స్త్రీ వంటి సత్తువ, శక్తి, సామర్థ్యం, తెగింపు, ధైర్యము, సాహసము, జ్ఞానము, తగ్గింపు స్వభావము కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి. ఆమెలో జ్ఞానం కనిపిస్తుంది, ఆమెలో తగ్గింపు స్వభావం కనిపిస్తుంది, ఆమెలో సాక్ష్యం కనిపిస్తుంది, ఆమెలో తండ్రి చక్కని తెగింపు తెగనరికింది ప్రభువా. శబ తల ప్రాకారం ఎక్క పడగొట్టబడుతున్న ప్రాకారం ఎక్కగలిగింది. చక్కని ధైర్యం, వీర వనిత. ఏ విధంగా ఆ స్త్రీ తన పట్టణాన్ని రక్షించుకుందో, ఈ రోజున మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని, అయ్యా మా సంఘాన్ని, మా కుటుంబాలను మేము కాపాడుకోవాలి ప్రభా. కుటుంబాల్లో దూరుతున్నాడు ఈ రోజున సాతాను, అయ్యా సంఘంలో దూరుతున్నాడు ఈరోజు సాతాను, ఇదో గ్రామంలో దూరుతున్నాడు ఈ రోజున సాతాను. ఏ విధంగా శబ అనేవాడు ఆ ప్రాకారంలో దాక్కున్నాడో, ఈ రోజున సంఘంలో దాక్కుని సంఘాన్ని పాడు చేయాలనే కుయుక్తి తంత్రములు కలిగినటువంటి అపవాది తంత్రములను మేము ఎరిగి అయ్యా మేము జయం పొందే కృప దయచేయండి. మేము పోరాడి జయం పొందే కృప మాకు దయచేయండి. దావీదు ఏ విధంగా సైన్యానికి ఆజ్ఞాపించారు, ఈరోజు మీరు మాకు ఆజ్ఞాపించారు అయ్యా సాతాన్ని పట్టుకోండి అని. ద్రాక్ష తోటను చెరుపు చేయి గుంట నక్కలను పట్టుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది ప్రభు. ద్రాక్ష తోటను కాపాడవలసిన బాధ్యత మాదే ప్రభు. అయ్యా ద్రాక్ష తోటను గురించి దేవుడే నాకు న్యాయము తీర్చమని అడుగుతున్నాడు ప్రభు. ఎంతో బాధాకరమైన విషయం యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ రోజున సంఘము సంరక్షించబడాలి ప్రభు, సంఘము అభివృద్ధి పొందాలయ్యా, సంఘం విస్తరించబడాలి ప్రభు, సంఘం చెల్లాచెదురవటానికి వీల్లేదు ప్రభు. అయ్యా ఈరోజు ఆబేల్ బెత్మా యొక్క స్త్రీని మా ముందుంచినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆమె జీవిత చరిత్రను మా ముందుంచుకుని ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని గ్రహించుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మేము స్త్రీయే కదా అని ఎవరికి వాళ్ళు తక్కువగా చేసుకోకుండా, తాము తక్కువగా చూచుకోకుండా, అవి ఇతరులు డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా అలాంటి మాటలు చెవిని పెట్టకుండా, ఇదిగో స్త్రీ తెగింపు, ధైర్యము, సాహసం కలిగి ఉంది ప్రభా. అట్టి కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలందరికీ దయచేయండి అయ్యా, మరి ముఖ్యంగా స్త్రీలకు దయచేయండి. అటువంటి కృప దయచేయండి ప్రభు. ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పౌలరాజు గారిని మీరు అయ్యా ఆయన పట్ల మీరు చూపిన కృప ఎంతో గొప్పది, ఆయన పట్ల మీరు చేసిన అద్భుతం ఎంతో గొప్పది అయ్యా, మేము వివరించలేము తండ్రి. నిజంగా ప్రాణ పరిస్థితిలో, మరణకరమైన పరిస్థితుల నుంచి నీ కుమారుని విడిపించి సజీవుల లెక్కలో మా ముందు ఉంచారు ప్రభు. ఇందుని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నవీన్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఒక పక్క ఫిట్స్, అలాగే 24 పెయిన్, ఒక పక్క ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ప్రభు. ఈ రోజున ఆ యొక్క కడుపులో ఉన్న ఆ అస్వస్థతను మీరు తొలగించినందుకు మీకు వందనాలు. నీ కుమారుని ఆయా కడుపులో ఉన్న అస్వస్థతను, ఆ కల్మషాన్ని తీసివేసినందుకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ కుట్లు కూడా త్వరగా ఆడటానికి సహాయం చేయండి. నీ కుమారుడు కూడా త్వరగా కోలుకుని అయా మా మధ్యకి రావడానికి సహాయం చేయండి. అలాగే స్వప్న గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె కూడా తండ్రి బలహీనతతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు, నొప్పితో చాలా బాధపడుతున్నారు. నీ రక్తాన్ని ఆమెపై ప్రోక్షింపచేయండి. గాయపడిన హస్తంతో ముట్టండి, బలపరచండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే ఈ రోజున ఇంతవరకు ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు విని ఆలకించిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరికీ దీవెన దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. అలాగే రేపు జరగబోయే ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించాలి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచాలి. అలాగే రేపు రాత్రి కాలనీలో జరిగే సెమీ క్రిస్మస్ స్తుతి కొడుకును కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ, సకల కోటి పరిశుద్ధులకును యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి.